ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్థము. అయితే ఆ హంస బ్రహ్మదేవుని వాహనముకు హంస యొక్క గుణాలను విని దానికి కూడా అలా కావాలి అనే కోరిక కలిగి ఆ కోరిక దానికి ఏ విధంగా అంటే దినదినంగా అభివృద్ధి చెందింది. ఎలాగా నెమలి గుడ్డినందు ఆ నెమలి గుడ్డు రసములో పింఛములాగానే పింఛం ఎలా పెరుగుతుందో అలాగే పరిపుష్టమగుచు ఆ హంస యొక్క కోరిక పరిపుష్టమగుచు వెలయసాగింది. ఇలాగా అదే విషయాన్ని చింతిస్తూ వ్యాధి అనేటువంటి పురుగుచే కొట్టబడి ఆ హంస మరణించింది. సంస్కార ప్రభావం వలన అది గతంలో బ్రహ్మవాహనం కావాలి అని కోరుకున్నటువంటి సంస్కారం యొక్క ప్రభావం వలన అది బ్రహ్మదేవుని వాహనమైనటువంటి హంసగా జన్మించింది. బ్రహ్మలోకమునందు అది నిరంతరము కూడా బ్రహ్మచేత బోధింపబడినటువంటి ఏ యొక్క నిత్యానిత్య వివేకము మరి హమూత్రాది ఫలభోగ వైరాగ్యము అనేటువంటి దానిని గురించి శ్రద్ధగా విని సత్య వస్తువు ఏదో తెలుసుకొని మరి దృశ్యమాన వస్తుతతి పట్ల విరక్తిని పెంచుకొని ఆ విషయాలను గురించి వినడం వలన దానికి తత్వజ్ఞానము అనేటువంటిది అబ్బింది. ఆ శాశ్వత తత్వజ్ఞానము అనేటువంటి దాని యొక్క సహాయము చేత వివేకము చేత అటువంటి జ్ఞాన ప్రబోధాన్ని పొందడము చేత కూడా అది లౌకికమైనటువంటి భోగ సమూహాల యొక్క మరి దాని యందు ఎటువంటి సారము లేదు అనేటువంటి సారశూన్యతను గ్రహించినప్పుడు కోరికలు నశించినవి. అది జీవించి ఉండగానే ముక్తిని పొందింది. అంటే ద్విపదార్థం యొక్క అంతమున బ్రహ్మదేవునితో కూడా అది విదేహముక్తిని పొందింది. ఏ విధంగా ప్రళయకాలంలో బ్రహ్మదేవునితో సహా అది శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా విదేహముక్తిని పొందింది. ఇంకా అటువంటి స్థితి కంటే ఉత్తమమైనటువంటి స్థితి ఆ హంసకు ఏది ఉంటుంది అంటే దానిని గురించి బుద్ధిమంతులైనటువంటి వారు వాస్తవం గురించి విచారించేటువంటి వారు దానిని గురించి విచారించెదరుగాక అని తెలియజేస్తూ అంటే విచిత్ర వాసన యోగాజ్ఞానా దేహాస్తి విభ్రమం వర్ణ్యతే జీవఠాఖ్యానే భిక్షు మానస చేష్టితం. అంటే ఈ విషయమునందు విచిత్రములైనటువంటి వాసనల వలననే రకరకాలైనటువంటి వివిధ దేహాలను పొందటం అనేటువంటి భ్రమ కలుగుతూ ఉన్నది అని ప్రతిపాదింపబడుతూ ఉన్నది. అంతేకాదు ఈ విషయాన్ని వివరించడం కోసం జీవటోపాఖ్యానము అనేటువంటిది ఆరంభింపబడుచూ ఉన్నది. అందులో భిక్షకుని యొక్క మానసిక కల్పన అనే దానిని గురించి వర్ణించి తెలియజేస్తూ అంటే ఈ నిర్వాణ ప్రకరణమున పూర్వార్ధమునందు జీవటోపాఖ్యానమున స్వప్న శతరుద్రీయమున భిక్షు సంసార ఉదాహరణాన్ని గురించి తెలియజేస్తూ ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. సకదాచిద్దర్శాద రుద్రం రుద్రపురే ఖగః వైరించనలిని నాలా లీలా లాభేన లీలయ. ఏమంటున్నారు అంటే బ్రహ్మదేవుని వాహనమైనటువంటి ఆ హంసకు బ్రహ్మదేవునితో పాటు ఎక్కడ తిరిగినప్పటికీ కూడా తిరగడానికి అది కూడా బ్రహ్మదేవునితో పాటు తిరగడానికి వీలు లభించింది. ఒకప్పుడు అది బ్రహ్మదేవునితో కూడా రుద్రపురికేగి రుద్రుణ్ణి దర్శించింది. తర్వాత నేను రుద్రుడను అనే భావము అప్పుడు దానికి కలిగింది. అద్దమునందు ప్రతిబింబం పడినట్లుగానే యోగము జ్ఞానము మొదలైనటువంటి ఐశ్వర్యంతో కూడినటువంటి రుద్ర రూపము దాని యందు ప్రతిఫలించింది. అది జన్మాంతర గ్రహణము కాదు. అంటే జీవన్ముక్తులకు జన్మ లేకపోవడం వలన సారూప్యముక్తి పదవి లభిస్తుంది కదా.
అలాగే అంటే వాసన వాయువుని అనుసరించినట్లుగానే పుష్పాలు కూడా గుత్తిగా మారునట్లుగానే ఆ హంస కూడా ఏం చేసింది, తన పూర్వ శరీరాన్ని వదిలివేసింది, రుద్ర శరీరాన్ని దాల్చింది. అంటే యోగులైనటువంటి వారు మిగిలిపోయినటువంటి ప్రారబ్ధ శేషాన్ని గడపడం కోసం తన పూర్వ శరీరాన్ని విడిచివేస్తారు. అంటే విడిచి నిర్మాణ దేహాలు అనబడేటువంటి మానసిక శరీరాలను దాలుస్తారు. హంస రుద్రత్వాన్ని పొందటం కూడా ఇటువంటిదే. ఆ హంస రుద్రగణాలలో ప్రధానమైనటువంటి గానాపత్య పదవిని పొంది శిరపురోచితములైనటువంటివి ప్రసిద్ధములైనటువంటివి ఉన్న ఆ ఆచారాలను అవలంబించింది. రుద్రపురి యందు యథేచ్ఛగా విహరింపసాగింది. ఇలాగా జ్ఞాన ఐశ్వర్యముల యొక్క ప్రభావము చేత రుద్ర సామ్యాన్ని పొందినటువంటి ఆ హంస రుద్రబుద్ధి ప్రభావము చేత తన పూర్వజన్మలు అన్నింటినీ కూడా చూడసాగింది. ఆవరణ శూన్యమైనటువంటి జ్ఞాన శరీరమున ఇంకక్కడ ఒక ఉపాధి, ఒక ఆవరణ అనేటువంటిది ఉండదు. అయినా కూడా జ్ఞానముతో కూడినటువంటి శరీరం ఉంటుంది, సూక్ష్మ శరీరం. ఆ జ్ఞాన శరీరమున వెలసి ఉండేటువంటి భగవంతుడు అంటే ఆ హంస ఒక రోజున ఏకాంతముగా ఉండగా తాను చూసినటువంటి ఆ యొక్క 100 రకాలైనటువంటి స్వప్న శతము అంటే కళలను, తను కన్నటువంటి 100 రకాలైన కళలను కూడా మతికి తెచ్చుకున్నది, గుర్తుకు తెచ్చుకొని ఇలా తలపోయసాగింది. ఇలా ఆలోచిస్తుంది, ఆహా ఈ మాయ ఎంత విచిత్రమైనది, లేనిదే అయినప్పటికీ కూడా ఉన్నట్లుగా అగపడుచూ ఉన్నది. అంటే ఎడారి భూమి అందలి నీటిలాగానే విశ్వాన్ని అంతటినీ కూడా మోహాన్ని పొందింపజేస్తూ ఉన్నది కదా. అంటే మృగతృష్ణా జలములాగానే నీరు లేని ప్రదేశంలో నీరు ఉన్నట్లుగా ఎండ యొక్క తాపము వలన కలిగినటువంటి భ్రమలాగానే ఈ విశ్వమంతా కూడా మరి మోహం పొందజేస్తూనే ఉన్నది. నేనైతే మొట్టమొదట పారమార్థికంగా చిత్స్వరూపుడనే అయి ఉన్నప్పటికీ కూడా మాయ వలన పెక్కుగా అంటే 100 సంకల్పాలను ఉదయింపజేశాను. అవి అన్నీ కూడా కలిగినవి. సర్వశక్తిమంతుడనగు నా యొక్క చిదంశమునందు సర్వజ్ఞత్వము అంటే అన్నీ తెలిసి ఉన్నప్పటికీ కూడా జడాంశము అంటే ఆకాశము మొదలైన విభాగాలను వనర్పబడినవి. ఆ తర్వాత స్వేచ్ఛాక్రమము గానే సూక్ష్మ స్థూల దేహాలయందు సమిష్టి రూపంలో వేష్టి రూపాల చేత చిదాభాసుడనై ప్రవేశించి స్థూలమైన సూక్ష్మములైనటువంటి భూత తన్మాత్రాలుగా మారి ఆయా దేహాలను రకరకాలైనటువంటి వాసనా విచిత్రాలను అనుసరించి చిత్రపటంలాగానే రంజితుడనై జీవరూపమున వెలసి ఉన్నాను. ఆ జీవుడు అనాది కాలము నుండి కూడా మరి ఎలాగంటే అనాది కాలము, ఆది లేని కాలము, దీనికి పూర్వము ప్రారంభము ఇటువంటిది అని చెప్పడానికి లేని గణనకు రానటువంటి కాలము నుండి కూడా జన్మ పరంపరలను అనుభవిస్తూనే ఉన్నాను. ఒకానొక సృష్టి యందు విరక్తి కలిగి ఉన్నాను. దాని ద్వారా శమము దమము మొదలైనటువంటి సాధనలను ఆశ్రయించాను. ఇంకా విషయముల చేత క్షోభింపబడకుండా ఉన్నాను, బాధపడకుండా ఉన్నాను. అయితే ఆ భిక్షకుడు అంటే ఆ పరివ్రాజకుడు పద్మాసనాసనుడే అంటే పద్మాసనం వేసుకొని కూర్చొని స్థైర్యముతో స్థూల దేహ అవయవములైనటువంటి ఈ యొక్క చేతులు కాళ్లను సూక్ష్మ శరీర అవయవములకు ప్రాణాదులను కూడా నిరోధించాడు. బహిరంగములకు దేవతలు మొదలైన విషయాల యందు అవన్నీ కూడా రమ్యములనే ఎంచి మనస్సును నిలిపి ఇంకా సర్వాత్మ భావాన్ని కూడా వదిలివేశాడు. ఆయా భావాలనే పొందాడు. తక్కిన భావాలు అనగా పూర్వ సంస్కారాలన్నీ కూడా లోపించిపోయినవి. చిత్తం ఎప్పుడు ఏ విచిత్రాలను దృఢంగా సంకల్పిస్తుందో అప్పుడు అది తన యొక్క పూర్వ సంస్కారాల విలోపము పొందించుకొని ఆ నూతన భావంగానే అది మార్పును పొందుతుంది.
అంటే వసంతకాలమున లత నీటిని కొని ఉన్నప్పటికీ కూడా, అంటే మొక్కకు నీరు పోసినప్పటికీ కూడా దాని ఫలితమైనటువంటి పచ్చదనమును గ్రీష్మకాలమున అది వదిలివేసి అక్కడ క్షీణించిపోతుంది ఎండలు అధికంగా ఉన్నప్పుడు. అలాగననే ఆత్మసిద్ధిని పొంది ఉన్నప్పటికీ కూడా ఆ భిక్షకుడు శాస్త్ర విరుద్ధములైనటువంటి లౌకిక వాసనలు యందు క్రీడిస్తూ ఉన్నందువలన మరలా కూడా అనాదియగు మాయ మళ్ళీ ఉదయించింది. చీమ వేరువేరు రంధ్రాల యందు తిరుగాడునట్లుగానే ఆయా దేహముల యందు పరిభ్రమించింది. అతనికి బ్రాహ్మణ భక్తి ఉండడం చేసి తాను బ్రాహ్మణుడైనట్లుగానే చూశాడు. మరి ఒకదానితో ఒకటి విరుద్ధములైనటువంటి అభావాలు యందు కూడా ఏది మికుటమో ఏది ఎక్కువగా చింతించబడుతూ ఆలోచింపబడుతూ ఉంటుందో అది ఆవిర్భవిస్తూ ఉంటుంది. ఆ విప్రుడు ఏం చేశాడు? తాను నిరంతరము చింతించేటువంటి సామంతత్వాన్నే పొందాడు. అంటే వృక్షశైరసముడు నిరంతరం కూడా గ్రహిస్తూ ఉంటాడో అటువంటి ఫలాన్నే కదా పొందుతాడు, అటువంటి ఫలాన్నే కదా ఫలిస్తుంది. అలాగనే ఆ విప్రుడు సకామ బుద్ధితోటి ధర్మకార్యాలను ఆచరించి ఉండడం చేసి రాజు అయ్యాడు. ఆ రాజు కోరిక కలిగిన వాడు అవడము చేత అప్సరస అయ్యాడు. సుందరములైనటువంటి మృగనేత్రాలను అంటే లేడీ నేత్రాలను పొందేటువంటి కోరిక ఉండడం చేసి ఆ అప్సరస లేడీ కూడా అయ్యింది. ఇంకా కూడా అటువంటి చెంచల నేత్రాలనే పొందింది, లేడీ కన్నులనే పొందింది. ఆహా, వాసనా మోహము ప్రాణులకు ఎటువంటి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంటే లతయే సదా చిత్తాన్ని ఆవరించుకొని ఉండడం చేసి ఆ లేడీ ఏమైంది? ఎప్పుడూ కూడా లతలను గురించి, తీగలను గురించి, పచ్చని చెట్లను గురించి ఆలోచన చేసేటువంటి చిత్తము కలిగిన ఆ లేడీ చివరకు లతలాగానే తయారయ్యింది. లతలకు సామాన్యంగా జరుగుచుండేటువంటి అంటే లతలను ఎప్పుడూ కోసివేస్తూ ఉంటారు, నరికివేస్తూ ఉంటారు. ఆ లత కూడా మరి ఆ ఛేదనముని ఆ లత కూడా పొందింది. అంటే లత కూడా ఛేదింపబడింది. లతలకు అంతఃసంజ్ఞం ఉంటుంది. అంటే తీగలకు అంతర్గతమైనటువంటి గురుతులు ఉంటాయి కాబట్టి ఆ సూచనలు ఉంటాయి కాబట్టి అది సర్వదా తన మీద వ్రాలేటువంటి తుమ్మెదనే చింతిస్తూ ఉన్నది. అది లతను ఛేదించేటువంటి సమయంలో అటువంటి భావన చేతనే ఆవరింపబడి తాను కూడా భ్రమరమైనట్లుగా తలపోసుకున్నది. ఆ భ్రమరము ఏనుగు పాదాల చేత మద్దింపబడింది కదా. ఆ తర్వాత అది తన యొక్క సంకల్పానుసారం ఏనుగు, హంస మొదలగు 90 జన్మలను శరీరాలను గ్రహించి సంసార భ్రమయందు తిరుగాడింది. అంటే నిజ కల్పన అయినటువంటి ఈ సంసార భ్రమయందు 100వది అయినటువంటి రుద్రదేహాన్ని దాల్చింది. నేనిప్పుడు వెలయుచున్నాడను ఇట్లు నేను సత్యముల వలె భాషించేటువంటి ఈ సంసార అరణ్య ప్రదేశాల యందు అత్యంత విచిత్రములైనటువంటి నానావిధ శరీరాల యందు యోనుల యందు కూడా తిరుగాడి ఉంటిని. ఒక మానసిక సృష్టి యందు నేను జీవటుడు అనేటువంటి నామధారిని అయ్యాను కదా. మరి ఒక దాని యందు బ్రాహ్మణ శ్రేష్ఠుడని అయ్యాను, ఇంకొక దాని యందు భూపతిని అయ్యాను, వింధ్యాటవి యందు ఏనుగును అయ్యాను, పద్మవనమునందు హంసను అయ్యాను, లేడిని అయ్యాను. ఈ శరీరము అనేటువంటి యంత్రమున నేను ఈ దశలు అన్నింటినీ కూడా పొంది ఉన్నాను. ఈ విధంగా అంటే సంవత్సర సహస్రాలు అంటే 1000 సంవత్సరాల పాటు 4 యుగాలు అంటే ఏ యుగాలు అంటే 1000 సంవత్సరాలు కూడా అంతేకాదు చతుర్యుగ సహస్రాలు 4 యుగాలు కూడా 1000 సార్లు దాటిపోయింది. అవేంటవి? కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అనేటువంటి 4 యుగాలు అనేక వేల సార్లు జరిగిపోయినవి. లెక్కకు మించినటువంటి దినాలు లెక్క పెట్టలేం. అంటే ఋతువులు ఎన్నో, ప్రయత్నములు
నేను బ్రహ్మస్వరూపము నుండి వీచ్యుతుడనైనప్పటి నుండి కూడా నా యొక్క పరబ్రహ్మస్వరూపం నుండి నేను ఎప్పుడు జారానో ఇప్పటికే అనేక వేల సంవత్సరాలు, చతుర్యుగ సహస్రాలు వెళ్ళిపోయినాయి. అనేక వేల సంవత్సరాలు, అనేక నాలుగు యుగాలు కూడా వెళ్ళిపోయినవి. కాబట్టి భిక్షుకుని యొక్క జీవితమున తత్వజ్ఞానమునకు ఒకంత అర్హతను సంపాదించి ఉన్నాను కదా. అక్కడ ప్రమాదం వలన జన్మ పరంపరలను అనుసరించి శరీరాల యొక్క ఉపాధుల యొక్క పరంపరలను ఒకదాని తర్వాత ఒకటి అనేటువంటిది అనుసరించి చిట్ట చివరకు నేను బ్రహ్మదేవుని యొక్క హంసను అయ్యాను, వాహనమైనటువంటి హంసనయ్యాను. బ్రహ్మదేవుని యొక్క సాంగత్యము చేత పూర్వాభ్యాసమును నా ఫలింపగా మళ్ళీ నేను రుద్రత్వాన్ని కూడా పొంది ఉన్నాను. అత్యంత దృఢమైనటువంటి ఈ శాస్త్రీయమైన సాధనలు, అభ్యాసాలు ఉండడం వలన ఒకప్పుడు ఒకంత విచ్యుతి ఘటిల్లి, అంటే నేను నా యొక్క స్వరూప స్థితి నుండి జారటం అనేది సంఘటించినప్పటికీ కూడా ఇట్లు అత్యంత విరసములైనటువంటి రకరకాలైన బహువిధాలైనటువంటి శరీరాల యందు, బహువిధ యోనుల యందు కూడా నేను పుట్టడం, చావడం అనేటువంటి పరిభ్రమించవలసి వచ్చినప్పటికీ కూడా చివరకు శాస్త్రవాసనయే దేవుని యందు జయాన్ని పొందుతుంది. కాబట్టి కాకతాళీయ న్యాయమున, అంటే అనుకోకుండా జరిగేటువంటి న్యాయం ద్వారా జీవనకు సాధు సంఘము అనేటువంటిది లభిస్తుంది. ఒకవేళ అనుకోకుండా కలిగినటువంటి సాధు సంఘము, సాధువు యొక్క సాంగత్యము, పెద్దల సాంగత్యము లభించగా ఆ యొక్క అశుభ వాసనాభ్యాసము తొలగిపోతుంది. ఎప్పుడైతే అనుకోకుండా పెద్దల యొక్క సహవాసం కలిగిందో అప్పటి వరకు ఉన్నటువంటి ఈ యొక్క అశుభకరమైన అమంగళకరమైనటువంటి వాసనాభ్యాసము, అజ్ఞానము అంతా కూడా నశించిపోతుంది. ఈ అశుభ వాసనలు కేవలము ప్రాక్తన ఫలము. శుభవాసనలు ఉదయించగానే అవన్నీ కూడా తొలగేటువంటివి కానే కావు. ఇవి పురుష ప్రయత్నం వల్ల మాత్రమే క్షీణిస్తాయి. అంతేగాని మనకి చెడు జరిగేటువంటిదంతా మంచి కోరుకోగానే జరిగిపోదు. మంచిని గురించినటువంటి శుభకరమైనటువంటి ప్రయత్నాలు పటుతరంగా చేసినప్పుడు మాత్రమే ఆ అశుభాలు అనేటువంటివి క్షీణిస్తాయి. కాబట్టి ఈ విషయమున పురుష ప్రయత్నము అనేటువంటిది అత్యంత ప్రయోజనం. ప్రయత్నం లేకుండా కేవలం ఆలోచన చేసి మంచిని గురించి చింతించి వదిలేస్తే మనకి చెడు తొలగిపోదు. కాబట్టి ఆ జ్ఞానము నశించాలి అంటే పురుష ప్రయత్నం అనేటువంటిది చేయవలసిందే. పూర్వ జన్మలయందు, నాకు గతంలో గతించిపోయినటువంటి జన్మలయందు ఎటువంటి నిరంతరము కూడా అభ్యసింపబడిందో ఏదేది అదే సత్యంగా తోస్తుంది. ఇటువంటి శుభచింత అభ్యాసము చేత నేను ఈ యొక్క మంగళకరమైన శుభచింత, అంటే నా యొక్క స్వరూపము పరబ్రహ్మస్వరూపమే అనేటువంటి చింత అభ్యాసం వలననే, నాకు ఆ అభ్యాసం అనేటువంటిది చేయడం వలననే ముందు ఉన్నటువంటి అజ్ఞానకారకమైన అశుభ చింతలన్నీ కూడా తొలగినవి. మన యొక్క జాగ్రత్తనందు, స్వప్నమునందు, సుషుప్తులందు కూడా మనము దృఢముగా భావించేటువంటి విషయాలు ఏవైతే ఉన్నవో అవి సత్యాలుగానే అనుభూతములవుతూ ఉన్నవి. అయితే దేవతా అర్చన, పూజ మొదలైనటువంటి కాల సంబంధమైన విషయాలు ఏవైతే ఉన్నవో అటువంటి విషయాలే ఫలాలు ఇస్తూ ఉండగా, వాస్తవంగా ఉన్నటువంటి తత్వచింతన వలన శుభము అనేటువంటిది ఎందుకు లభించదు? అది తప్పనిసరిగా లభిస్తుంది. దేవతలు అర్చన, పూజ మొదలైనవి చేసినప్పుడే మంచి ఫలితాలు లభించినప్పుడు ఇంకా సత్య విషయాన్ని గురించి తత్వచింత చేయడం వలన శుభము అనేటువంటిది తప్పనిసరిగా లభిస్తుంది అని చెబుతూ, అనాత్మ విషయాలైనటువంటి అస్థిరమైనటువంటి దృశ్యమాన సంబంధ విషయాలైనటువంటి శాస్త్రీయ విషయాల భావన కూడా దుఃఖ మిశ్రితమైనటువంటి సుఖాన్నే కలిగిస్తాయి. అంతేకాని నిరవచ్ఛిన్నమకు సుఖము దాని చేత లభిస్తుందా అంటే లభించదు.
ఎట్టి భావనను చింతింపని ఎడలనే, అంటే ఏ భావాన్ని కూడా ఆలోచింపని కారణం చేతనే ఆత్యంతికమకు అనర్థ జయము లభిస్తుంది. ఎటువంటిది అంటే అది అనర్థ జయము, అంటే అనర్థము కానటువంటిది, అటువంటి జయము లభిస్తుంది. అంత కాలికమైనటువంటి దేవత్వాది ప్రాప్తి వలన ఇది సంభవిస్తుందా అంటే కేవలము ఈ యొక్క రూపనామ క్రియల చేత జరిగేటువంటి ఈ యొక్క పూజ, ఈ సత్క్రియల వల్ల ఈ దేవతలను పూజించడం అనేటువంటి దాని వలన ప్రాప్తించేటువంటి దాని వలన అయితే మాత్రం ఇది సంభవించదు. ఈ అనర్థ జయము అనేటువంటిది అంటే ఏ భావన చింతింపకుండా ఉండడం వలననే అది ఆత్యంతికమైనటువంటి అనర్థ జయం అనేటువంటిది లభిస్తుంది. అంటే అనాత్మ భావన వలననే జీవుడు తనను శరీరంగా చూసుకోవడం అనేటువంటిది ఉత్పన్నమవుతుంది కదా. కాబట్టి ఈ అసత్య భావన బీజము అనేటువంటిది, అంటే ఈ అబద్ధపు మిథ్యాభావన బీజము ఏదైతే అంకురాన్ని మొలకను విస్తరింపజేసి లతగా, తీగగా, చెట్టుగా, మొలకగా మారునట్లుగా క్రమంగా తనను కూడా వ్యాపింపజేసుకొనుచూ ఉన్నది. అంటే తత్వదృష్టి చేత ఈ భావనను చూడనటువంటిది ఒకంత కూడా మిగలదు. అంటే ఈ 3 కాలాల యందు కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలికమైనటువంటి ఈ మిథ్యాత్వ దోష దుష్టమగు అబద్ధముతో కూడినటువంటి దోషాలతో దుష్టమైనటువంటి ఇది వాస్తవంగా అసలు ఉన్నదా అంటే అసలు వాస్తవంగా విచారించి చూస్తే ఇది లేకనే ఉన్నది, లేకయే ఉన్నది, లేదు. ఇటువంటి తుచ్చ భ్రమతో మాకెట్టి సంగము, మాకు ఎటువంటి సంపర్కము లేదు అని చెబుతూ భ్రమస్య జాగతస్య జాతస్యాకాశవర్ణవత్ అసంవేదన మాత్రైకం జనాయాల మస్తునః. అంటే ఈ జగద్భ్రమ ఆకాశమనందలే నీలవర్ణములాగానే. ఇప్పుడు ఆకాశానికి నీలవర్ణం ఎవరు వేశారు? లేదు, అది సహజంగానే సుదూరంగా మనకి సునీలాకాశమే కనబడుతుంది. అలాగే అది ఎట్లా కలిగింది అంటే అజ్ఞానం వల్లనే కలిగింది. అసలు వాస్తవానికి అది ఉన్నదా అంటే లేదు, లేకపోయినా కనబడడం దాని స్వాభావికం. కానీ దానిని లేనిగానే గుర్తించడం విఘ్నుల యొక్క లక్షణం. అంటే అలా నీలాకాశంలాగానే కనబడింది అంటే అదే అజ్ఞాన లక్షణం అని చెబుతూ ఆకాశమునందు నీలవర్ణము అనేటువంటిది ఎప్పుడైనా ఉన్నదా అంటే ఎప్పుడూ లేదు. ఈ జగత్తు కూడా ఎన్నడూ లేదు. అంటే ఈ జగత్తుని ఎవరన్నా సృష్టించారా అంటే లేదు. ఆకాశము నీలంగా కనబడడం అది అక్కడికెళ్ళి సుదూరంగా వెళ్ళి ఇటు చూస్తే ఇటు నీలంగా కనపడుతుంది. ఆకాశము అనేటువంటిది సుదూరంగా చూడబడేటువంటి వస్తువా కాదు. మనం ఎక్కడున్నాం? ఖాళీలోనే ఉన్నాం. అసలు ఆకాశము అంటే ఖాళీ. మరి ఇక్కడ లేని నీలం రంగు అక్కడెక్కడో ఎందుకు కనపడుతుంది అంటే లేకనే కనబడడం దాని యొక్క స్వాభావికం. అలాగే జగత్తు అనేటువంటిది ఉత్పన్నం కాల, అయినా లేకపోయినా ఉన్నట్లు కనబడడం అక్కడ ఉండేటువంటిది అభిన్న వస్తువు బ్రహ్మస్వరూపమే. ఆ బ్రహ్మ పదార్థం తప్ప మరొకటి లేదు. కానీ లేకపోయినా కనబడడం దాని యొక్క మరి స్వాభావికం అని చెబుతూ, అంటే ఈ జగత్తు కూడా ఎప్పుడూ లేదు. ఇంకా కూడా ఇది అధిష్టాన మాత్రమైనటువంటి భ్రమమే అయి ఉన్నది. అయితే బ్రహ్మముగా చూచినప్పుడు జగత్తు కనపడదు, జగత్తుగా చూచినప్పుడు బ్రహ్మము లేదు. అందువలన ఆ భ్రమను పోగొట్టుకోవడానికే ఎటువంటి సాధనతోనూ మాకు పని లేదు. అంటే ఆ భ్రమను పోగొట్టుకోవాలి అంటే ఎటువంటి సాధనలు చేయాలి అంటే ఏ సాధనతో కూడా మాకు ఎటువంటి పని లేదు. అంటే ఓ రామచంద్ర, ఆకాశం యొక్క వర్ణములాగానే అబద్ధ రూపమును ఉదయించి ఉన్నటువంటి ఈ జగద్రూప భ్రమ యొక్క నివృత్తి కోసము ఈ జగత్తు యొక్క విస్మరణ మాత్రమే ఉపాయము ఒక్కటి మనకి సరిపోతుంది. అంటే ఈ జగత్తు లేదు అనేటువంటి విషయమే స్ఫురించటం, అదే తథ్యమవడం, అదే రూఢిపట్టం.
అటువంటి అంటే జగత్తును గురించినటువంటి మరుపు ఎవడైతే ఉన్నాడో, జగత్తును మరిచి ఉండాలి అంటే బ్రహ్మమునందు మేలుకొని ఉండాలి, బ్రహ్మమునందు గురుతు ఉండాలి. అప్పుడు జగత్తు అనేటువంటిది మరిచిపోవడమే జగత్తు. లేదు, అంతకంటే ఉపాయము అనేటువంటిది మరొకటి ఉన్నదా? లేదు. అసన్మయీ స్వరూపైష పరం సత్తైవలాలని వర్తతే చేద్వినోదాయ కించిత్ సానా కరిష్యతి. అసన్మయమగు ఈ జగత్తు యొక్క సత్తా పరబ్రహ్మమునందే వెలయుచున్నది. అసలు దీనికి సత్తు ఉన్నదా? లేదు, ఇది అసత్తే. అసత్తుతో నిండిపోయినటువంటి ఈ జగత్తు యొక్క సత్తా, అసలు ఈ జగత్తు ఉన్నట్లుగా కనబడేటువంటి దీని యొక్క ఉనికి అసత్తే అయినప్పటికీ కూడా ఇది ఎక్కడ కనబడుతుంది అంటే దీనికి ఆశ్రయం పరబ్రహ్మము. కాబట్టి పరబ్రహ్మమునందే ఇది అలరారుచూ ఉన్నది. అంతేకాని జగత్తు అనేటువంటి ప్రత్యేకమైనటువంటి వస్తువులేనే లేదు. మేము ఈ కల్పనలు అన్నింటినీ కూడా మరి ఏది జగత్తు అనేటువంటి మొదలైన కల్పనలు అన్నింటినీ కూడా వినోదం కోసమే కల్పించుకొని ఉన్నాము. కాబట్టి దీనికి భయపడవలసినటువంటి అవసరం ఏమైనా ఉన్నదా అంటే లేనే లేదు. ఇదంతా కూడా మమ్ము ఏమీ కూడా చేయజాలదు. అంటే తత్వజ్ఞానము చేత ఈ యొక్క జగద్భ్రమ అనేటువంటిది నశించిపోయిందనుకో. అంటే ఎప్పుడైతే జ్ఞానము చేత అజ్ఞానము బాధితమైందో, అసన్మయము అసత్తుతో నిండిపోయిన ఈ జగత్తు ఒకవేళ జీవన్ముక్తులకు గోచరించినట్లయితే, అంటే వారు ముక్తత్వం చెందినటువంటి వారికి అది కనబడినప్పటికీ కూడా అప్పుడు అది ఎలా ఉంటుంది అంటే ప్రాతిభాషిక సత్తా రూపమే కలిగి ఉంటుంది. అంటే లేకనే ఉన్నట్లుగా అది కనబడుతుంది, కానీ వాస్తవానికి లేదు అనేటువంటి విషయం మీదే వాళ్ళు రూఢిపడి ఉంటారు. అంటే అలాగా ఆ రూపమే కలిగి ఉండినదే అవడం చేత మహావినోదం కొరకే అవుతుంది. ఎందుకు? ఆకాశంలో అప్పుడప్పుడు ఇంద్రధనుసు వర్షం వెలిసిన తర్వాత వచ్చిపోతుంది, వినోదార్థమే. అది అంతకుముందు ఉన్నదా? లేదు. తర్వాత మరి కాసేపటికి ఉంటుందా? లేదు. కానీ వినోదం కోసం అలా కనబడిపోతుంది. జగత్తు కూడా అలాంటిదే. కాబట్టి అది వినోదం కోసమే అవుతుంది. అటువంటిది అది ఆ తర్వాత ఒకంతైనా సరే అది ఎప్పటికీ ఎవరికి ఎటువంటి అనర్థాన్ని కూడా కలిగించదు అని తెలియజేస్తూ, అంటే ఈ శరీర సమూహాలు అన్నింటినీ కూడా వినోదం కోసమేగా చూస్తూ ఉన్నాను. అంటే సమగ్రమైనటువంటి జ్ఞాన ప్రకాశము చేత ఈ ఉపాధులు అన్నింటినీ కూడా ఆత్మయందే ఏకీకృతం చేస్తాను, విలీనం చేస్తాను. ఇలాగా చింతించి ఆ రుద్రదేవుడు అంటే భిక్షకుడు కల్పనా రాజ్యమున విహరిస్తూ ఉండగా అతని యొక్క శరీరము ఏమైంది? క్రియలేనిది అని ఉన్నది, క్రియారహితమై ఉన్నది, శవంలాగానే పడి ఉన్న ప్రదేశానికి వెళ్ళింది. యోగి తన చిత్తాన్ని జ్ఞానముతో నింపివేసినటువంటి చైతన్యాన్ని ఆ భిక్షుక శరీరంలో ప్రవేశింపజేశాడు. కాబట్టి ఆ భిక్షకుడు చైతన్యాన్ని పొంది తన భ్రమను తెలుసుకున్నాడు. తెలుసుకొని రుద్రాంశమే అక్కడ ప్రవేశించి ఉండడం వల్ల రుద్రదేవుడు సత్య సంకల్పుడే అవడం వల్ల మనస్వప్నము జాగ్రత్త అవస్థ దాని యందు చెదిరిపోయినట్లుగానే చెదిరిపోక ఆ స్వప్నము అనువృత్తమై ఉన్నది. ఆ భిక్షకుడు జ్ఞానలాభాన్ని పొంది ఉన్నందుచేత తన యొక్క రుద్రత్వాన్ని జీవటాది శరీరాల యొక్క మరి అనేక శరీరాల పరంపరలను ఒకే సమయంలో చూడగలిగాడు. తత్వదర్శనం వలన ఆశ్చర్యానికి అయోగ్యుడే అయినప్పటికీ కూడా అప్పుడు అతడు అత్యంతమైనటువంటి ఆశ్చర్యాన్ని పొందాడు. అంతా రుద్రుడు భిక్షకుడు కలిసి ఆ చిదాకాశమున మరి ఒక భాగము అనబడేటువంటి మరి ఒక బ్రహ్మాండమునకు వెళ్ళారు. అక్కడ జీవటను ప్రపంచము వ్యాపించి ఉన్నది. అంటే ఇప్పుడు మనం లీలోపాఖ్యానం గతంలో మనం వర్ణించి చెప్పుకున్నట్లుగానే ఈ జీవటుడు లోక ద్వీప మండల దేశ గృహాలను చేరి వారు ఆ గృహవాసియకు జీవటుని చూశారు. అయితే అక్కడ వారు నిద్రించువానిలాగానే సంజ్ఞావిహీనుడై మరి ఎటువంటి కదలిక లేక పడి ఉన్నటువంటి జీవటును కలేభరాన్ని చూశారు.
వారు అక్కడ తమ రుద్ర సంబంధీయమైనటువంటి తేజాన్ని ఏ విధంగా గోపనం చేయడం వలన అంటే దాన్ని దాచి ఉంచడం వల్ల తమను ఇతరులు ఎవ్వరూ కూడా చూడకుండా ఉండేలాగా చేసుకోగలిగారు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.